సదర్ దున్నపోతు చాలా కాస్ట్లీ, లిక్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పేసి అంటున్నారు. వీటికి మందు కూడా తాగిపిస్తారట. ఏది వీడికి మందు పోయాలంట, హార్డు దాన్ని ఏమంటారు, దాన్ని బ్రాండీ విస్కీ తాగిపోయాలట దానికి. ఎందుకంటే దాన్ని కురిదిలో పోస్తారు అట్లా. తర్వాత అవి ఏం తింటాయి అంటే బాదాము, కిస్మిస్, తర్వాత పిస్తా, తర్వాత ఏది కాజు, ఇవి తింటాయి అన్నమాట. అవి బాగా వాటిని పెంచాలంటే మొత్తం లక్షలతో కూడుకున్న పని అది. అవి కొనాలంటే కోట్ల రూపాయలు. సదర్ ఉత్సవాలు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఎక్కువ చేస్తారు. ఇంకా ఇక్కడ యాదవ సోదరులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చేస్తుంటారు. ఇక్కడ కొంచెం ప్రత్యేకత ఉంటుంది. అంటే దున్నపోతులని తీసుకొచ్చేసి తర్వాత ఊరేగించడం, తర్వాత అవన్నీ కూడా ఎంత నున్నగా ఉంటాయో నిజంగా. ఇట్లా 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 ముట్టుకుంటే జారిపోయేటట్టుంటాయి. వాటికి నూనె కూడా పెడతారు ఇట్లా. తెలంగాణలో బోనాల అత్యంత మస్తు గ్రాండ్గా చేసే మరో పండుగ సదర్ ఉత్సవం. తెలంగాణలో ఇక సదర్ సమ్మేళనంగా పిలిచే ఈ పండుగ సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్. దీపావళి తర్వాత సెకండ్ డే యాదవ కమ్యూనిటీ జరిపే సదర్ పండుగ దాదాపు 70 ఏళ్ళకు పైగా చరిత్ర ఉందంట. సిటీలోని ముషీరాబాద్లో నిర్వహించే సదర్ అన్నింటికన్నా మస్తు ఫేమస్. యాదవులు తమ దున్నపోతులతో బలమైన అందమైన వాటిని పండుగలో ప్రదర్శిస్తారు. వీళ్ళు దున్నపోతులకు పూలదండలు, గజ్జలు, ముత్యాల మాలలు, పసుపు కుంకుమ, పట్టు పరదాలతో మంచిగా రెడీ చేసి మెయిన్ సెంటర్లకు, తర్వాత ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. యాదవులకు ప్రత్యేకమైన డవక్ దన్కి దన్ ఇది స్పెషల్ ల్యాండ్స్తో దున్నపోతులు చుట్టూ స్టెప్పులు వేస్తూ సంబరాలు చేసుకుంటారు. దున్నపోతులతో కుస్తీ పడుతూ విన్యాసాలు, డ్యాన్సులు చేస్తారు. ఇది సదర్కు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తాయి. తీన్మార్ స్టెప్పులు, ఇక దక్నక్ డ్యాన్సులతో ఫుల్ జోష్ ఉంటుంది. మొత్తం మీద ఇట్లా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తారని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది.